ఈరోజు ఒక నెల క్రితం అనుకుంటా నాకు తెలిసినంత వరకు అన్న నమస్తే థ్యాంక్ యూ సో మచ్ కొంచెం థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో కొంచెం మాజీ ఎంపీ నందిగామ సురేష్ గారు వారు బాధితులకి సంఘీభావంగా వచ్చి ఈరోజు థ్యాంక్ యూ సో మచ్ వారు చేసినటువంటి సంఘీభావంగా వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అయితే ఒక నెల క్రితం ఇక్కడికి వచ్చి నా మిత్రులు కొండలరావు గారు వారందరూ చెప్పిన సందర్భంలో సార్ ఒక్కసారి స్టాట్యూ ఎలా ఉందో చూద్దాము, చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉంది, ఒకసారి వెళ్ళి చూద్దాం సార్ అని చెప్పేసి నన్ను అడిగిన సందర్భంలో నేను మా వాళ్ళందరం కూడా ఒక 10 మంది ఇక్కడికి వచ్చాం. అంబేద్కర్ లోపలికి వెళ్ళి చూసిన సందర్భంలో ఒక 30-40 మంది కార్మికులు బయట ధర్నా చేస్తున్నారు జీతాల కోసం. లోపల కంప్లీట్ గా లాక్ చేసేసి ఉన్నాయి, అన్ని ఎవరు లేరు. అది ఒక పాడుపడిన గుహలాగుంది లోపల. నేను అడిగాను అక్కడ ఉన్నటువంటి ఒక సూపర్వైజర్ని, ఏమైందండి అంటే గత 16 నెలల నుంచి కరెంటు బిల్లు కట్టడంలా, గత 9 నుంచి 10 నెలల నుంచి ఇక్కడ పనిచేసే కార్మికులకి జీతాలు ఇవ్వటంలా, ఇక్కడ ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ జీవో ద్వారా జీవో నెంబర్ 15 ద్వారా ఉన్నాయో ఏ ఒక్క జీవో ద్వారా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొనసాగించడంలా. అంటే గత ప్రభుత్వంలో ఏర్పాటైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏ సందర్భంలో డెవలప్ చేసినా గత ప్రభుత్వం యొక్క ఆనవాళ్లు గుర్తొస్తాయి అనేటువంటి ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం ఈ సామాజిక న్యాయ శిల్పాన్ని దుర్మార్గంగా ఒక పాడుపడిన గుహలాగా తయారు చేయాలనేది ఒక లక్ష్యం. నేనేమంటానంటే మరి గత ప్రభుత్వం తయారు చేసినటువంటి శిల్పం కాబట్టి ఆ శిల్పాన్ని మీరు నాశనం చేయాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు మరి ఆ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగం మీద నువ్వు ముఖ్యమంత్రిగా ఎలా ప్రమాణ స్వీకారం చేసావు, నువ్వు కూడా దాన్ని కూడా చదివించాల్సింది, దాన్ని కూడా పక్కన పడేయాల్సింది. అంటే రాజకీయాలకి కొంతమంది వ్యక్తుల్ని అతీతంగా చూడాలి. ఈయన రాజకీయవేత్త కాదు కదా, ఈయన ఏ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేనకు సంబంధించి సిపిఎంకి సంబంధించిన వ్యక్తి. ఆయన ఈ దేశానికి రాజ్యాంగం అందించినటువంటి ఒక మహనీయుడు. ఆయనకు ఒక సొంత రాజకీయ పార్టీ ఉంది. ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో ఇప్పుడు 140 కోట్ల మంది ప్రజలు బతుకుతున్నారు. అలాంటి ఒక సామాజిక న్యాయ శిల్పాన్ని, కొన్ని కోట్ల మందికి ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క శిల్పాన్ని లోపల వెళ్ళి మీరు చూస్తే, మేము చూసిన రోజున మీరు కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు. ఎందుకు అంటే లోపల ఉన్నటువంటి చెత్త చెదారం, అంటే ఇంకా నేను కొన్ని విషయాలు చెప్పకూడదు. ఇది మేధావులకి నిలయంగా ఉండవలసింది ప్రేమికులకి నిలయంగా మారిన పరిస్థితి ఉంది. ఇక్కడ జరిగే అసాంఘిక కార్యక్రమాలు చెప్పడానికి అవకాశం లేదు. బీరు బాటిల్స్ కూడా, పడేసిన బీరు బాటిల్స్ కూడా లోపల ఉన్నాయంటే మీరు ఏ విధంగా ఈ సామాజిక శిల్పాన్ని మీరు తయారు చేస్తున్నారని కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. రావటంతోనే సుధాకర్ బాబు గారు వారిని దయచేసి రావాల్సిందిగా కోరుచున్నా. ఎందుకంటే నమస్కారం అండి, బాధిత మహిళలకి భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని ఖచ్చితంగా సీరియస్ గా ఇట్లా రండి సార్ ముందుకు. బాధిత మహిళకి భరోసా ఇచ్చే ఇప్పుడు ఈ శిల్పం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కాదు కదా అంబేద్కర్ గారు.
భారతదేశానికి రాజ్యాంగం అందించినటువంటి ఒక వ్యక్తి మహనీయుడి ఫోటో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించినంత గొప్పగా ఆలోచించి 450 కోట్ల రూపాయల వ్యయంతో 20 ఎకరాల్లో ప్రైమ్ లొకేషన్ లో పెట్టినటువంటి గత ముఖ్యమంత్రి గారి ఎఫర్ట్స్ ని మనం అభినందించాలి తప్ప ఖచ్చితంగా అభినందించి చేరాలి మీరందరూ కూడా. ఎందుకంటే దేశంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి సాహసం చేయాలి. హైదరాబాద్ తెలంగాణలో చేసినప్పటికీ ఇంత సుందరమైనటువంటి ప్రాంగణం లేదది. అలాంటి ప్రభుత్వంలో ఏదైనా ఏర్పాటు చేసిన శిల్పం ఈ రోజు డెవలప్ చేస్తే గత ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పేసి ఆయన పేరు కూడా కనపడకుండా గుణపాలతోటి చెక్కేశారే. రేపొద్దున మా ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఎన్టీఆర్ విగ్రహాలు మొత్తం పగలగొట్టేస్తే సరిపోతుందా? నేను అనేది ఏ ప్రభుత్వానికి సంబంధించిన ప్రయారిటీ ఆ ప్రభుత్వం ఉంటుంది. రాబోయే ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాలు పెట్టినటువంటి విగ్రహాలని వాళ్ళు మహనీయులైతే వాటిని గౌరవించాలి. ఈ ఫోటో మీద ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పేరు మొత్తాన్ని చాకులతో చెక్కేస్తే, గుణపాలతో కొట్టేస్తే ఒక్క పోలీస్ ఆఫీసర్ మాట్లాడలేదు. ఒక పోలీస్ ఆఫీసర్లను పెట్టి మరీ అలాంటి పరిస్థితి చేసినప్పుడు ఆ రోజే మీ ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్ అర్థమైంది. లోపలికి వెళ్ళి చూస్తే అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా ఉంది. ఆ రోజే నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ ప్రాంగణం బ్రహ్మాది దేవులు అడ్డం వచ్చినా సరే ఈ ప్రాంగణం అత్యంత సుందరంగా తీర్చిదిద్దేంత వరకు రాష్ట్రంలో ఉన్న ఏ అంబేద్కర్వాది నిద్రపోవటానికి వీల్లేదు. ఇది మన ఆత్మస్థైర్యానికి సంబంధించినటువంటి ఆత్మలోన్యానికి సంబంధించినటువంటి అంశం. హైకోర్టులో కేసు ఫైల్ చేశాం. ఇమ్మీడియట్ గా మీరు ఏం డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారో ఇమ్మీడియట్ గా రాతపూర్వకంగా మా ముందు ఉంచండి అని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. రేపు ఉదయం ఆ కేసు రాబోతుంది. ఖచ్చితంగా ఈవెన్ ఇక్కడ న్యాయం దొరకపోయినా సుప్రీంకోర్టుకి వెళ్ళైనా అత్యంత సుందరంగా ఈ విగ్రహాన్ని సందర్శించి ప్రతి ఒక్క సందర్శకులకు కూడా ఈ విగ్రహం అద్భుతమైనటువంటి అనుభూతిని మిగిల్చే విధంగా చేయించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కేవలం మాటలు చెప్పి వెళ్లేవాడిని కాదు, మాటలు చెప్పి మాటలతోటి కాలం పుచ్చే రాజకీయ నాయకులం కాదు. ఖచ్చితంగా ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ శిల్పానికి అత్యున్నతమైనటువంటి స్థాయిలో గౌరవం దక్కి తీరాల్సిందే. ఈ గౌరవం దక్కేంత వరకు ప్రతి అంబేద్కర్ వాది కూడా దీనికోసం పోరాటం చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఈ సామాజిక న్యాయ శిల్పానికి ప్రతీక ఈ రాజ్యాంగ ఆమోదమైనటువంటి దినోత్సవం రోజున ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు సుగాలి ప్రీతి మదర్, ఇక్కడ ఉన్నటువంటి పాప, ఇక్కడ ఉన్నటువంటి ఒక అక్క, పలాస శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి ఒక మత్స్యకారు, పవన్ కళ్యాణ్ యొక్క బాసట తోటి ఈ రోజు వరకు కూడా నిందితులు పట్టుకుంటారు. ఎందుకంటే నిందితుల్ని పవన్ కళ్యాణ్ తన పార్టీలో చేర్చుకున్నాడు కాబట్టి న్యాయం జరగదనే ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి మహిళ వేమన సతీష్ బాధితురాలు, ఆమె పరంగా కూడా తెలుగుదేశం పార్టీ న్యాయం చేయాలి. వీరందరికీ భరోసా ఇస్తూ మేము ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రయత్నానికి తోడుగా ఈ సామాజిక కుటుంబాల్లో ఉన్నట్టు నుంచి వచ్చినటువంటి ఒక మంచి నాయకులు సుధాకర్ బాబు గారు, వారు కూడా వారి పార్టీ కూడా ఈ బాధిత మహిళకి న్యాయం చేయగలిగితే, ఈ బాధిత మహిళకి భరోసా ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఒక మంచి సమాజాన్ని, రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం నుంచి బాధలు పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇదిగో మాకు ఈ రాజకీయ పార్టీలు మాకు తోడుగా ఉన్నాయి, మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, జడా శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు, సుధాకర్ అన్న ఉన్నారు, నందిగాం సురేష్ అన్న ఉన్నారు, వీళ్ళందరూ మా కోసం వచ్చారనేటువంటి ఒక సంతోషం దొరుకుతుంది. న్యాయం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు, కానీ న్యాయం చేస్తాము అన్న హోపే వాళ్ళని బతికిస్తుంది. ఆ నమ్మకాన్ని మనం కలిగించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది. ఎప్పుడు న్యాయం జరుగుతుందో జరుగుతుంది. న్యాయం జరిగే రోజున ఎవరు ఆపలేరు, ఏ నిందితుల్ని ఆపలేరు, ఎవరిని ఎంతకాలం పట్టుకోకుండా ఉండలేరు. కానీ వారు సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే వారికి ఒక భరోసా కావాలి. ఆ భరోసా మనం అవ్వాలి. ఆ భరోసా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అవ్వాలి. ఈ రోజే నిజంగా ఆమోదించుకున్న రోజు అవుతుంది. ఈ బాధితులకు న్యాయం దొరికిన రోజే నిజంగా రాజ్యాంగం ఆమోదంలోకి వచ్చిన రోజు అవుతుంది తప్ప ఈ బాధితులు ఈ కులాల్లో, ఈ రాజ్యాల్లో, ఈ గొంతుల్లో, సందుల్లో, ఈ గ్రామాల్లో, మండలాల్లో ఉన్నంత వరకు రాజ్యాంగం ఆమోదించుకున్న దినోత్సవం కాదు. అది కేవలం పేపర్స్ వరకు మాత్రమే పరిమితం కాదు, కానీ సమాజం ఆమోదించుకున్న రోజుగా మనం పరిగణించడానికి అవకాశం లేదని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ బాధిత మహిళలకు కూడా మన సుధాకర్ అన్న గారు కూడా కొంచెం బాసటగా నిలబడమని నేను వారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.